కుటుంబం అండగా నిలబడుతుంది. ఇవాళ శ్రీనివాసులు తెచ్చియలేకపోవచ్చు, కానీ శ్రీనివాసు లేని లోటును ఆ చిన్నారి బిడ్డలకు వాళ్ళ కొడుకుకు కూతురికి లేకుండా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నా. సోదరులారా, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులకు, సిఎల్పి నాయకులు పెద్దలు జానారెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కేసును ఇంతటితోని వదలొద్దు. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, మండల వైస్ చైర్మన్ ని ఆనాడే హత్య చేయించిన A1 ముద్దాయి ఇవాళ మీ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి 25 సంవత్సరాల క్రితమే మర్డర్ కేసులో A1 ముద్దాయి. అలాంటి ముద్దాయికి అత్యంత సన్నిహితుడు వేముల వీరేశం. ఇవాళ నేను అడుగుతున్నా, మీకు నేరెళ్లలో పోలీసులు దళితుల మీద దాడులు చేస్తే చర్యలు తీసుకోలే, మీరు తాడ్వాయి మండలంలో గోండులను చెట్ల కట్టేసి బట్టలిప్పి కొడితే చర్యలు తీసుకోలే, ఇవాళ మీరు ఖమ్మం జిల్లాలో గిరిజన రైతులకు బేడీలు వేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోలే, కానీ మాదాపూర్లో ఒక అమ్మాయిని ఏడిపిస్తే ఆ అమ్మాయిని ఏడిపించినందుకు ఎవరినో చెంపదెబ్బ మీద కొడితే ఆయన మాత్రం ఇమ్మీడియట్ గా బదిలీ చేసినావు కదా. ఇవాళ మా శ్రీనివాసులు మా నాయకుని చంపితే కనీసం కానిస్టేబుల్ అయినా నువ్వు సస్పెండ్ చేసినావా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ హత్యకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించిన నల్గొండ జిల్లాలో ఉన్న సిఐని కానీ డిఎస్పీని కానీ నువ్వు సస్పెండ్ చేసినవా, లేకపోతే తప్పుడు పేపర్ ప్రకటన చేసిన ఈ జిల్లా ఎస్పీని బదిలీ చేసినవా అని నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అంటే ఇవాళ మీకు అడ్డం వచ్చిన వాళ్ళని అంతమొందిస్తే వాళ్లకు ప్రమోషన్లు ఇస్తావు, నీకు నచ్చితే నజరానాలు ఇస్తావు, నీకు నచ్చకపోతే జుర్మానాలు విధించే సిస్టమ్ ఏమన్నా మంచిదా? కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. ఈ రాష్ట్ర హోంమంత్రి కానిస్టేబుల్ కు తక్కువ, హోంగార్డ్ కు ఎక్కువ. అట్లాంటి హోంమంత్రి మీద మాకు విశ్వాసం లేదు. అందుకే మేము సిబిఐ విచారణను డిమాండ్ చేస్తున్నాం. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా ఆర్సి కుంతయ్య గారిని, అదేవిధంగా పెద్దలు జానారెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సిబిఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేయండి, ఢిల్లీకి వెళ్దాం, శ్రీనివాస్ కుటుంబాన్ని తీసుకెళ్దాం, కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేద్దాం, సిబిఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేద్దాం. ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయ పోరాటమే కాదు, రాజకీయ పోరాటాన్ని చేద్దాం. రేపు రాబోయే శాసనసభను స్తంభింపజేసైన ఈ హత్యకు కారణకులైన ముద్దాయిలను శిక్షించే విధంగా మనం పోరాటం ఉండాలి. మీరు ముందలు ఉండండి, మేమందరం మీకు ఎంబడి ఉంటాం. ఖచ్చితంగా కేసీఆర్ లాంటి కచరా గ్యాంగ్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గ్యాంగ్. ఈ రాష్ట్రానికి ఏదైతే కచరా గ్యాంగ్ చీడలాక పట్టుకున్నదో ఆ చీడను ఇడిపించే వరకు పోరాటం చేస్తాం. మీరు ముందలుండి నడిపించండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, సైనికులాక పోరాటం చేద్దాం. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలంటే నిజమైన నేరస్తులను శిక్షించాలి. నిజమైన నేరస్తులను శిక్షించాలంటే సిబిఐ విచారణ జరగాలి. ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతుంటే చూస్తూ ఊరుకునే సమస్యనే లేదు. నిజంగానే మా జగ్గన్న చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడితే కేసీఆర్ కుటుంబం ఇంట్లో నుంచి బయట కాలు కూడా పెట్టలేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.